తుఫాను ధాటికి కకావికలమైన పంటను చూసి పుట్టెడు శోకంతో ఉన్న పుడమి తల్లే పరవశించింది. కన్నీళ్లతో కుంగి కృషించిన హృదయాలు నేనున్నానంటూ చాచిన ఆపన్న హస్తాన్ని మురిపెంగా ముద్దాడాయి. సర్కారు ఆంక్షలు సంఖ్యలు తెంచి సదా తమ క్షేమాన్నే కాంక్షించే అభిమాన నేతను హత్తుకునేందుకు ఉవ్విళ్లూరాయి. కష్టాల్లో కానరాని పలకలపై ధ్వజమెత్తిన ప్రజాపతికి జయ జయ ధ్వానాలు పలికాయి. నీ వెంటే మేమంటూ మండు టెండను లెక్క చేయక గళమెత్తి నినదించాయి. కృష్ణా తీరం జనతరంగమై ఉప్పొంగింది. జన హృదయ విజేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడుగడుగున నీరాజనం పలికింది. మోంతా తుఫాను ధాటికి వెలివెల్లాడిన రైతును పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కృష్ణా జిల్లా పర్యటన దిగ్విజయంగా సాగింది. తమ కన్నీళ్లు తుడిచేందుకు వచ్చిన జననేతకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా ఆయనకు ఘన స్వాగతం పలికారు. పల్లెల్లో మహిళలు రోడ్లకిరువైపులా నిలబడి పూల వర్షం కురిపించారు. అడుగడుగునా ఆంక్షలు పెట్టిన రోడ్లు, కోడళ్లు, సరిహద్దుల్లో బారికేడ్లు పెట్టి తాళ్లతో దారులు మూసేసిన ప్రజలు వెనకడుగు వేయలేదు. మండు టెండను సైతం లెక్క చేయక మొక్కవోని పట్టుదలతో ముందుకు కదిలారు. అభిమాన నేతకు గోడు వెళ్లబోసుకునేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు. మోంతా తుఫానుతో నష్టపోయిన పంట పొలాలను వైఎస్ జగన్కు చూపించి ఆదుకోవాల్సిన సర్కారు పెద్దలు ఇప్పటి వరకు పట్టించుకోలేదని కన్నీరు మున్నీరయ్యారు. సమస్యలు చెప్పుకుని ఓదార్పు పొందారు. పంటలు నష్టపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే పరిహారం తీసుకుంటే దెబ్బతిన్న పంటను కొనడం కుదరదని సర్కారు బెదిరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల బాధలను ఆశాంతం సావధానంగా విన్న జననేత అధైర్యపడొద్దని, తాను ఉన్నానని భరోసా ఇవ్వడంతో కొండంత అండగా ఉందని సాంత్వన పొందారు. తాడేపల్లి నుంచి ఉదయం కారులో బయలుదేరిన వైఎస్ జగన్కు విజయవాడలోనే ప్రజలు దారికి ఇరువైపులా బారులు తీరి జయ జయ ధ్వానాలు పలికారు. పటమటలో మహిళలు గుమ్మడికాయతో జననేతకు దిష్టి తీశారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు పూలవర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. కానూరులో రైతులు, మహిళలు వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. ఈడుపుగల్లు, గోశాల వద్ద జగన్ను కలిసిన మహిళా రైతులు తుఫానుతో నష్టపోయిన అరటి, వరి పంటలను చూపించారు. ఈ సందర్భంగా పూర్తిగా పనికి రాకుండా పోయిన వరి కంకులను వైఎస్ జగన్ పరిశీలించారు. ఆకునూరు సెంటర్లో వైఎస్ జగన్ను కలిసిన కల్లుగీత కార్మికులు తమ కష్టాలు వెళ్లబోసుకున్నారు. గండిగుంటలో వైఎస్ జగన్పై మహిళలు పూలు జల్లి ఘనస్వాగతం పలికారు. గోపవానిపాలెంలో మహిళలు, వృద్ధులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి గజమాలలతో జగన్కు స్వాగతం పలికారు. నెడమోలు, తరకటూరులో దారికి ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. వారికి అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. పామరులోనూ రైతులు పాడైపోయిన పంటలను చూపించారు. పెడన నియోజకవర్గం గూడూరు వద్ద మహిళలు జైహో జగనన్న అంటూ నినదించారు. రామరాజుపాలెంలోనూ వైఎస్ జగన్కు పంట పొలాలను చూపి రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆకుమర్రు లాకు వద్ద స్వయంగా వరిచేలో దిగిన జగనన్నతో రైతులు ముఖాముఖి మాట్లాడి మురిసిపోయారు. తమ బాధలు వినే నాయకుడు వచ్చాడని పరవశించిపోయారు. సీతారామపురం గ్రామానికి చేరుకున్న జగన్కు మహిళలు హారతులు పట్టారు. అక్కడి నుంచి బీవీ తోటకు బయలుదేరిన జగన్ వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. అడుగడుగునా ప్రజలు నీరాజనం పలకడంతో వైఎస్ జగన్ పర్యటన నెమ్మదిగా ముందుకు సాగింది. 70 కిలోమీటర్ల దూరానికి 7 గంటలకు పైగా సమయం పట్టిందంటే జగన్పై ప్రజా అభిమానం ఏ స్థాయిలో ఉప్పొంగిందో ఊహించుకోవచ్చు. కూటమి పాలనలో రైతు వెన్ను విరిచారని మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మోంతా తుఫాను సృష్టించిన విలయంలో రైతులు నిలువునా మునిగి కంటతడి పెడుతోన్న సమయంలో కూటమి నేతలు విమానాల్లో విహారాలు చేస్తూ రైతును గాలికి వదిలేశారని జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తమ హయాంలో ఉన్న పంటలు బీమా పథకాన్ని ఎత్తివేసిన చంద్రబాబు నాయుడు రైతులను నట్టేటా ముంచారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మోంతా తుఫాను తాకిడికి తీవ్రంగా నష్టపోయిన కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. పెడన నియోజకవర్గంలో పంట పొలాలను సందర్శించారు. నేలరాలిన పంటను పరిశీలించారు. రైతులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఏమన్నా సాయం అందిందా అని ఆరా తీశారు. కూటమి పాలనలో పంటల బీమా రాలేదని ఓ రైతు జగన్మోహన్ రెడ్డికి వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తనకు 3 ఎకరాల 18 సెంట్ల భూమికి 66,780 రూపాయలు బీమాగా అందిందని రైతు వివరించారు. మనమే పోయి అడిగితే సంకు విరిగిపోయింది, దానివల్ల పాలు పోసుకునే అది చెప్పినా కూడా రాయలేదా? ఈ ప్రభుత్వంలో నాకు 3 ఎకరాల 18 సెంట్లకి 66,780 మన ప్రభుత్వంలో 66,780
780 రూపాయలు పండి సార్. 3.5 ఎకరాకి 3.18 సెంట్లు సార్. 3 ఎకరాల 18 సెంట్లకు మన ప్రభుత్వ హయాంలో ఇన్సూరెన్స్ అప్పుడు ఉచిత పంటల బీమా ఉన్నది కాబట్టి 66,000 పడింది. 66,780 రూపాయలు పండి సార్. 66,700 పడింది. ఈ రోజు కనీసం పట్టించుకునేవాళ్ళు లేరు సార్. ఈ రోజు కనీసం మన పొలాలకు వచ్చి ఎన్యూమరేషన్ చేసే కార్యక్రమం కూడా జరగడం లేదు. జరగలేదు సార్. అన్నదాత సుఖీభవ కింద ఏటా 20,000 ఇస్తామన్న ప్రభుత్వం 2 ఏళ్లలో కేవలం 5,000 మాత్రమే ఇచ్చిందని రైతులు చెప్పారు. 260 రూపాయలు దొరకాల్సింది 500 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం. పెట్టుబడి సహాయం మనకు 2 ఏళ్ళకి కలిపి అన్నదాత సుఖీభవ అని చెప్పి 20,000, 20,000, 40,000 ఇస్తామన్నారు. ఆ 40,000లో ఎంత ఇచ్చినారు? 5,000 40,000 ఇస్తామని చెప్పి 5,000 ఈ 18 నెలల కాలంలో మనకేమన్నా ఇన్పుట్ సబ్సిడీ ఒక్కసారన్నా ఏమన్నా వచ్చింది? ఒక్కసారి కూడా రాలే. ఈ క్రాప్ చేయడమే లేదు సార్. ఈ క్రాప్ చేయడం లేదు. మీరు చేసిన పని నెంబర్ 1 సార్. వాళ్ళు ఉండమంటే అప్పుడు దివంగత వైఎస్ఆర్ హయాంలోనూ ఆ తర్వాత మీ హయాంలోనే రైతులు కడుపు నిండా భోజనం చేయగలిగారని సుఖంగా ఉన్నారని వృద్ధ రైతులు అన్నారు. ఇన్సూరెన్స్ లేదు, రైతు పెట్టుబడి సహాయం లేదు. మీ నాన్నగారి హయాంలో ఏ రైతు కాడ చల్లగా ఉండాలంటే జగన్ గారు సార్ ఏదైనా సరే మీరు ఎట్టిందే మాకు బెక్స్ సార్. ఇవాళ ఈ గవర్నమెంట్ అసలు ఇంతవరకే వచ్చి ఎట్టున్నారా ఏంటి ఏమైపోయారు అన్నది కాదు. వ్యవసాయాన్ని పూర్తిగా నీరుగార్చేలా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలేవి నెరవేర్చని చంద్రబాబు హయాంలో కనీసం యూరియా కూడా అందలేదని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. రైతులు ఇంత కష్టాల్లో ఉంటే చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్లు విహారయాత్రలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులను పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితులు, ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉంటే, విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు? ఓ రోజు అట్టా చేపల్లో తిరుగుతాడు, ఓ చోట ఆగుతాడు, తర్వాత మొత్తం చేపల్లో తిరుగుతాడు, మరుసటి రోజు లండన్ పోతాడు. ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు, వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు. ఈడేమో మన రైతుల పరిస్థితి ఏమో ఏడవలేక, కడుపులో బాధ ఉండి దాన్ని తట్టుకోలేక, నవ్వు రాక, ఇది పరిస్థితి వాళ్ళది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమను ఆదుకోవాలంటూ రైతులు జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసుకున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.